హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. బయట కొంచెం వర్షం పడుతుందండి. ఏమైనా నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఈ మీల్ ప్లేట్ కోసం నేను బిర్యానీ కూడా సాక్రిఫైస్ చేస్తాను. అంటే ఈ లో కార్బ్ హై ప్రోటీన్ బురాటో బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఫస్ట్గా సాల్సా ప్రిపేర్ చేసుకుందాం. సాల్సాకి ఆనియన్స్, టమాటోస్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. నేను కొంచెం ఫైబర్ ఎక్కువ యాడ్ చేద్దామని చెప్పి ఆనియన్స్, టమాటో, క్యూకంబర్, క్యారెట్స్ ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మీకు స్పైస్ లెవెల్కి సరిపోయినట్టు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందు సాల్ట్ వేయడం మర్చిపోయాను, సో మీరు సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ కూడా బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన సాల్సా రెసిపీ రెడీ అయిపోయింది. ప్రోటీన్ కోసం నేను ఇక్కడ చనా తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, చికెన్ ఆర్ పన్నీర్, టోఫు, ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈరోజు చనా తీసుకున్నాను. చనాని నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని లైట్ బటర్లో సాటే చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఆలివ్ ఆయిల్, గీ ఏదైనా తీసుకోవచ్చు. బటర్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది, కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో దొరుకుతుంది కదా, సో మీరు బటర్ అయినా తీసుకోవచ్చు ఆర్ ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని, బటర్ బాగా హీట్ అయిన తర్వాత గార్లిక్ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. ఇది మనం హర్బ్ రైస్ చేస్తున్నాం, పేరుకే పాష్గా హర్బ్ రైస్ అని ఉంటుంది, కానీ మన చేతికి దొరికిన ఏదైనా సీజనింగ్స్ వేసి చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, జస్ట్ 5 minutesలో రెడీ అయిపోతుంది. నేను ఇందులో గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను కార్బ్స్కి ఈరోజు కీన్వా ఇంకా బ్రౌన్ రైస్ కలిపి మిక్స్ చేసుకునేవి ఒక 1 glass తీసుకున్నాను. ఇది 2 personsకి సరిపోతుందండి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ. సో మీరు ఎంతమందికి చేసుకుంటారో చూసుకొని చేసుకోండి. ఇప్పుడు వీటిలో కుక్ చేసి పెట్టుకున్న కీన్వా ఇంకా బ్రౌన్ రైస్ వేసి సాటే చేసుకోవాలి. మీరు బ్రౌన్ రైస్ కాకపోయినా వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కాకపోతే పోర్షన్ సైజ్ చూసుకోండి, క్యాలరీస్ కౌంట్ కాబట్టి కొంచెం లోగా ఉండేలా చూసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా ఒకసారి కలుపుకొని తీసేసుకుంటే మన హర్బ్ రైస్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ అన్నీ కలిపి ఒక 10 minutesలో చేసేసుకోవచ్చు రెడీగా పెట్టుకొని. అంతే అండి, హర్బ్ రైస్ అయిపోగానే ప్లేటింగ్ చేసేసుకోవడమే. నేను 100 grams రైస్ తీసుకున్నాను, కొంచెం సాలడ్, ఇంకా ఈరోజు ప్రోటీన్కి ఎగ్స్ ఇంకా సాటే చేసుకున్న చోలే తీసుకున్నాను. అంతే, వెరీ ఈజీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.